వచ్చేసారా? నేను అనుకుంటూనే ఉన్నాను. రండి రండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఇబ్బందా? కొద్దిగా డబ్బు కావాల్సి వచ్చి. నా దగ్గర? నో నో నో, ఎనపెట్లు. రాత్రి బాగా నిద్ర పట్టిందా? నేను ఈ గదిలో ఉండటం వల్ల మీకు ఇబ్బంది అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇబ్బందుల్లోనే ఆనందం దొరుకుతుంది. అందులోనూ నేను అందాన్ని ఆరాధించే టైప్ మనిషిని. అందుకే ఇలాంటి అందమైన ప్రదేశంలో ఉంటున్నాను. ఐఎమ్ షూర్ యు లైక్ ఇట్. ఇక్కడంతా మీలాగే అందంగా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం డబ్బు పట్టుకుంటారా? ఎనపెట్టి తాళం వేయాలి. భయపడకండి, ఇదేం బ్లాక్ మనీ కాదు. ప్లీజ్. థ్యాంక్స్. ఇప్పుడు ఆ డబ్బంతా మీకు ఇచ్చేసా అనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ముందు గది నుంచి బయటకు వెళ్ళండి. బాగుంది, చాలా బాగుంది. నా గదిలో నుంచి నన్నే పొమ్మంటావా? నేను ఇక్కడ ఉన్నంత వరకు మా గది, మేము వెళ్ళాకే మీ గది. నువ్వు ఎలా వెళ్తావు జాని? నేను వెళ్ళనిస్తేగా. గొప్పింటి కుర్రాడికి పెద్ద బుద్ధులుంటాయనుకున్నాను, ఇంత చిల్లర బుద్ధులుంటాయనుకోలేదు. ఇలాంటి విషయాల్లో పెద్ద మనుషులకి చిల్లర విధవులకి తేడాలు ఉండవు. అందరూ చేసేది ఒకటే. కమాండ్ డార్లింగ్. ఇన్స్పెక్టర్నే మాట్లాడుతున్నాను. సార్, నేను రవీంద్రనాథ్ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. మా చిన్నబాబు సురేంద్రనాథ్ గారిని చంద్రబాబు నేతలు ఖూనీ చేశాడు. ఖూనీయా? అతను ఇక్కడే ఉన్నాడు, మీరు తొందరగా రావాలి. సరే, ఇప్పుడే వస్తున్నాను. అడగండి. అరెస్ట్ చేయండి.